హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో పప్పు ఎర్ర తోటకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఎర్ర తోటకూర హెల్త్‌కి చాలా మంచిది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వారానికి 1 లేదా 2 సార్లు అయినా తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందండి. కుకింగ్ రాని వాళ్ళు కూడా 10 నిమిషాల్లో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దీనిలో తోటకూరను శుభ్రం చేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తోటకూర పచ్చివాసన పోయి బాగా వేగిపోయాక దీనిని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వండి. పప్పును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్కి నేను తీసుకుని దీనిలో లైట్గా వేయించుకున్న కందిపప్పును 1/2 కప్పు వరకు వేసుకోవాలి. పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని దీనిలోనే పొడవ కట్ చేసుకున్న ఒక టొమాటో, అలాగే అడ్డంగా కట్ చేసుకున్న 6 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రెమ్మలు, రవ్వంత చింతపండు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. దీనిలోనే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వరకు వేయించుకోండి. కుక్కర్ బాగా చల్లారనిచ్చి మూత తీసుకుని మనం ఉడకబెట్టుకున్న పప్పును మెత్తగా అయిందో లేదో చూసుకుని మెత్తగా అయితే గరిటతో ఇలా ఒకసారి బాగా కలయి తిప్పుకోవాలి. దీనిలోకి పోపు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక 8 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటన్నింటినీ లైట్గా వేయించుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న పప్పును మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోండి. పోపునంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు తోటకూర రెడీ. పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది. తోటకూరలో ఐరన్, పప్పులో ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లల డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకైనా తొందరగా అయిపోతుంది. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.